హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పప్పు నానబెట్టే పని లేకుండా, ఇంకా పిండి రుబ్బే పని లేకుండా అరగంటలోనే స్పాంజీ లాంటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఫస్ట్ మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక 2 కప్పుల ఉప్మా రవ్వ, ఇంకా 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పెరుగు తీసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు తీసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మంచిగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. అయితే మనం కలిపేటప్పుడు కొంచెం లూజ్గానే పల్చగానే కలుపుకోవాలి. ఇలా నీళ్లు తగినన్ని పోసుకొని దీనిని చక్కగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి ఛానల్లో. ఈ ఉప్మా రవ్వని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం పలుచగానే ఉండాలి, ఎందుకంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, కొంచెం గట్టిగా వస్తుంది. అందుకని మనం ఫస్ట్ కొంచెం పలుచగానే కలుపుకొని నానబెట్టుకుంటే మనకి నానాక కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక అరగంట నానాక ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఈనో వల్ల ఇడ్లీలు చక్కగా పొంగుతాయండి. ఏ ఫ్లేవర్ అయినా వాడొచ్చు. ఈనో తీసుకొని ఈ రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసేసుకొని ఇంకా ఇడ్లీ వేసుకుందాము. ఇప్పుడు 2 కప్పుల రవ్వకి మనకి ఈజీగా 20 ఇడ్లీలు వచ్చేస్తాయి. అంటే 1/2 కేజీ రవ్వకి 20 ఇడ్లీలు అయితే వస్తాయండి. ఇలా వేసుకొని చక్కగా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇడ్లీ. ఇలా ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్లేట్ల నుంచి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ప్లేట్ నుంచి కూడా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ, చక్కగా పొంగాయి కూడా. మనం ఈనో వేసాం కాబట్టి చక్కగా పొంగాయి ఇడ్లీ. మనకి బేకింగ్ పౌడర్ అది వేస్తే అంతగా పొంగవు, ఈనో వల్ల చక్కగా పొంగుతాయి అన్నమాట. స్పాంజీ లాగా ఉన్న ఇడ్లీ అయితే ఇన్స్టెంట్గా మనం ఇవి అరగంటలో చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, రవ్వ ఇడ్లీ రెడీ.